హెయిర్ లాస్ ఉందనగానే బయోటిన్ సప్లిమెంట్స్ కొని వేసేసుకుంటారు. ఇట్ కెన్ డిస్టర్బ్ థైరాయిడ్ హెల్త్, ఇట్ కెన్ కాజ్ న్యూ యాక్నే. క్రియేటిన్ తీసుకుంటే బాడీలో పెరిగిపోతుంది, కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. డైలీ రిక్వైర్మెంట్ ఏంటి? 3 to 5 grams per day. మన బాడీకి టెక్నికల్గా ఫుడ్ నుండి వస్తుందా న్యూట్రియంట్స్, లేదంటే సప్లిమెంటేషన్ నుండి వస్తుందా అనే డిఫరెన్స్ తెలుస్తుందా ఇన్ జనరల్? నో. షిలజిత్ లో మినరల్స్ ఉంటాయి. ఇట్ ఇస్ జస్ట్ మినరల్ రిచ్ మాలిక్యూల్ అన్నమాట. కానీ ఏ మినరల్స్ ఎంత డోస్ లో ఉంటాయి తెలియదు కాబట్టి ఇట్ షుడ్ బి టేకన్ ఇన్ మోడరేషన్ ఇఫ్ టేకన్. ఇండియాలో హైయెస్ట్ సోల్డ్ ఓవర్ ద కౌంటర్ సప్లిమెంట్స్ లో కొలాజన్ ఇస్ ఇన్ ద టాప్ లిస్ట్. స్పీకింగ్ ట్రూలీ వీగన్ కొలాజన్ పౌడర్స్ అని ఉంటాయి కదా, దానిలో అసలు కొలాజనే ఉండదు. న్యాచురల్ గా కొలాజన్ ప్రొడ్యూస్ అవ్వాలి బాడీలో అండ్ ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ డయట్ ఆర్ బెస్ట్ మెథడ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫార్ములేషన్స్ ఇస్ అ బోన్ సూప్. What should vegans or vegetarians do to get like collagen? This is very personal question. It's up to the choice of individuals. ఎందుకంటే 3 things that decline with age are number 1 NMN or NAD levels, number 2 creatine levels, number 3 సప్లిమెంట్స్ కి కూడా లేబుల్ రీడింగ్ మీద ఏదైనా గైడ్ లైన్స్ కానీ ఎవరైతే సప్లిమెంట్స్ రీడ్ చేస్తూ ఉంటారో సర్టిఫికేషన్స్ చూడాలి, NSF అని USP అని. ఇప్పుడు ఏజ్ వల్ల డిక్లైన్ అయ్యే మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో బాడీలో న్యాచురల్ గా కూడా we should always include specific foods ఏజ్ అవుతుంటే. B vitamin rich foods తీసుకోవాలి, both B6, B9, B12, magnesium rich foods and ఇప్పుడు మనం పీపుల్ మైండ్ సెట్ చూసుకుంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏమో జిమ్ ట్రైనర్స్ చెప్పారని చెప్పి, లేదంటే వాళ్ళ టెస్ట్ రిపోర్ట్స్ని చాట్ జీపీటీలో పెట్టేసి ఏవైతే సప్లిమెంట్ రికమెండేషన్స్ వస్తాయో అవి తీసేసుకుంటూ ఉంటారు. ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే డాక్టర్స్ చెప్పినా మీకు జెన్యూన్గా న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ వేసుకోవాలి అని చెప్పినా కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం అప్రిహెన్సివ్గా ఉంటారు, మాకు సప్లిమెంట్స్ వద్దు న్యాచురల్గానే చెప్పండి అని. కానీ ఈ రెండు సెట్స్ ఆఫ్ పీపుల్కి యూజువల్గా ఫుల్ పిక్చర్ అనేది ఉండదు. అసలు సప్లిమెంట్స్ ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, దానివల్ల ఎగ్జాక్ట్గా బాడీలో ఏం చేంజెస్ అవుతున్నాయి అనే అవేర్నెస్ కానీ ఫుల్ పిక్చర్ కానీ ఉండదు. సో ఇవాళ ఐ వాంట్ టు నో ఈచ్ సప్లిమెంట్స్కి, సే ఫర్ ఎగ్జాంపుల్ క్రియాటిన్ అవ్వచ్చు, కొలాజిన్ అవ్వచ్చు, న్యూట్రిషనల్ సప్లిమెంట్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు కొత్తగా ఏజింగ్ రిలేటెడ్ మాలిక్యూల్స్ కూడా సప్లిమెంట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ డిఫరెంట్ కేటగిరీస్లో కరెక్ట్ రైట్ వే ఆఫ్ యూసేజ్ ఏంటి ఇవాళ డిస్కస్ చేద్దాం. సో విల్ స్టార్ట్ ఆఫ్ విత్ క్రియాటిన్ బికాజ్ అది చాలా వేవ్స్ ఈ మధ్య, చాలా రీసెర్చ్ కూడా ఉంది అండ్ దెన్ సో మెనీ పీపుల్ ఆర్ సెల్ఫ్ ప్రిస్క్రైబింగ్ ఇట్ డైరెక్ట్లీ. సో అసలు ఏంటి దాని ఫంక్షన్ ఏంటి, క్రియాటిన్ ఫంక్షన్ ఏంటి, అండ్ దెన్ అది తీసుకోవడం వల్ల అడిషనల్ అడ్వాంటేజెస్ ఏముంటాయి? అవుట్ ఆఫ్ ఆల్ ద మాలిక్యూల్స్లో సప్లిమెంట్స్లో ఎక్కువ రీసెర్చ్ ఉంది క్రియేటిన్కే. క్రియేటిన్ ఫేమస్ అయింది, ఎస్ బాడీ బిల్డర్స్ వాడారు కాబట్టి అప్పుడు బాగా ఫేమస్ అయింది అండ్ వాళ్ళకి తెలుసు అది తీసుకుంటే ఎలా హైడ్రేషన్ తీసుకోవాలి. పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ బాడీ బిల్డ్ చేసిన వాళ్ళకి అప్రోప్రియేట్గా ప్రోటోకాల్ ఉంటుంది, అది ఫాలో అవుతారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఆ ప్రోటోకాల్ తెలియనప్పుడు, అది ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలో డే టు డే రొటీన్లో తెలియనప్పుడు వస్తుంది ప్రోటోకాల్, లేకపోతే ప్రాబ్లం. లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్రియేటిన్తో లోవర్ డోసెస్తో ప్రాబ్లం రాదు. పీపుల్ హ్యావ్ దిస్ మిత్, ఓ క్రియేటిన్ తీసుకుంటే క్రియాటినిన్ బాడీలో పెరిగిపోతుంది, కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. ఇది మోస్ట్ కామన్ మిస్కన్సెప్షన్ ఇది. ఎందుకంటే క్రియాటిన్ ఏంటి? ఇట్స్ అ ఎనర్జీ గివర్. ఓకే, బాడీలో టేక్ బ్రెయిన్, హార్ట్, మజిల్ ఏదైనా మనకు అందరికీ క్రియేటిన్ స్టోర్స్ ఉంటాయి మన మసిల్స్లో. కానీ వెజిటేరియన్స్లో, వేగన్స్లో ఎవరైతే ఎక్కువ మీట్ కన్జ్యూమ్ చేయరో, మీట్ కన్జంప్షన్ తక్కువ ఉండే వాళ్ళలో క్రియేటిన్ స్టోర్స్ తక్కువ ఉంటాయి. అండ్ ఏజ్ అవుతూ ఉంటే కూడా క్రియేటిన్ స్టోర్స్ తగ్గుతాయి. కానీ ఏమవుతుంది, క్రియేటిన్ స్టోర్స్ తగ్గుతుంటే ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గుతుంది. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో అందుకని మెనోపాజ్ వచ్చిన వాళ్ళు కానీ, ఏజ్ అవుతున్న వాళ్ళు కానీ, మసిల్ లాస్ అవుతున్న వాళ్ళు కానీ, కాగ్నిటివ్గా మెమరీ తగ్గుతున్న వాళ్ళకి కానీ ఇది యాక్చువల్లీ హెల్ప్ఫుల్. క్రియేటిన్ ఇస్ హెల్ప్ఫుల్ బై బిల్డింగ్. ఏం చేస్తుంది, మనం అది సప్లిమెంట్ చేసినప్పుడు ఎక్కువ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇట్ ఈస్ ఏటీపీ గివర్ బేసికలీ. ఇంకేం చేస్తుంది, అది వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది సెల్లోకి క్రియేటిన్. అందుకనే క్రియేటిన్ తీసుకున్నప్పుడు హైడ్రేషన్ ఇస్ వెరీ కీ. ఓకే, డైలీ రిక్వైర్మెంట్ ఏంటి? 3 to 5 grams per day. దాంతో మోస్ట్ లైక్లీ ఏం కాంప్లికేషన్స్ ఉండవు ఆ డోస్తో. ఓకే, మనకి లాంగెస్ట్ ఆఫ్ ద స్టడీస్ ఉన్నాయి కూడా ఎట్ దిస్ డోస్ 3 to 5 grams per day ఒక 5 years వరకు తీసుకున్నా దెర్ ఇస్ నో హెల్త్ డిసడ్వాంటేజ్. కాబట్టి దిస్ సేఫ్ టు యూస్.
ఈ జిమ్ గోవర్స్ కాని వాళ్ళు కూడా, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు కూడా 3 to 5 grams తీసుకోవచ్చా? జిమ్ గోర్స్ కాని వాళ్ళు, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు, ఎస్పెషలీ వారు వీగన్స్ వెజిటేరియన్స్ అవుతే మీట్ అసలు తీసుకోరంటే దిల్ హ్యావ్ ఇన్హరెంట్లీ లో క్రియేటిన్ లెవెల్స్ ఇన్ ద బాడీ. ఇట్ విల్ బెనిఫిట్ దెమ్. ఆల్సో మెనోపాజ్లో ఉండే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అలాగే డిమెన్షియా, ఆల్జైమర్స్, కాగ్నిటివ్ డిక్లైన్ ఉండే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సార్కోపీనియా, మసిల్ లాస్ అవుతున్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో ఏజ్ అవుతున్న వాళ్ళు 50 years పెద్దవాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుంది. ఓకే, ఓకే. అండ్ దెన్ చిన్నపిల్లలకి లైక్ డిఫరెంట్ డోసేజ్ ఉంటుందా, లేదంటే 3 to 5 grams అనేది త్రూ అవుట్ ఆల్ ఏజెస్ ఇస్ ఇట్ కామన్? యూజువల్లీ లెస్ దాన్ 40-45 years, ఇఫ్ యు ఆర్ నాట్ స్ట్రెంత్ ట్రైనింగ్, ఇఫ్ యు ఆర్ హెల్దీ, అసలు అవసరం లేదు క్రియేటిన్. ఓన్లీ ఇఫ్ యు ఆర్ మోర్ దాన్ 40, యు ఆర్ స్ట్రెంత్ ట్రైనింగ్, యూ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ పర్ఫార్మెన్స్, యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ రికవరీ, ఆ ఎనర్జీ లెవెల్ కావాలి ఒక ఇంటెన్స్ యాక్టివిటీ జిమ్లో పర్ఫామ్ చేయడానికి అంటే, టు బూస్ట్ దట్ ఎనర్జీ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే. బట్ యంగ్ పీపుల్ అసలు అవసరం లేదు, టీనేజర్స్ అవసరం లేదు, లెస్ దాన్ 30-year-olds జనరలీ అవసరం లేదు. కానీ ఈ 30 to 50 ఉండే వాళ్ళల్లో వీగన్స్ అండ్ వెజిటేరియన్స్ ఉన్నప్పుడు దే డోంట్ కన్స్యూమ్ మీట్, దే డోంట్ హ్యావ్ అడిక్వేట్ క్రియేటిన్ లెవెల్స్. అదేమవుతుందంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, రికవరీ సరిగ్గా ఉండదు, దే డోంట్ హ్యావ్ ఎనఫ్ ఎనర్జీ టు ప్రొడ్యూస్ ATP. అందుకని వాళ్ళకి అవసరం పడుతుంది. గాట్ ఇట్. బట్ దట్ షుడ్ ఆల్వేస్ బీ కంబైన్డ్ విత్ గుడ్ స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ గుడ్ హైడ్రేషన్. దట్ ఈస్ క్రూషియల్. కానీ అవి తీసుకుంటున్నప్పుడు వెన్ యూ ఆర్ నాట్ ఓవర్ డూయింగ్, ఇట్స్ నాట్ జనరలీ నెఫ్రోటాక్సిక్. ఓకే. బట్ నెఫ్రోటాక్సిక్ డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు కానీ, ఆల్రెడీ కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ షుడ్ రీచ్ అవుట్ టు డాక్టర్. డైరెక్ట్గా తీసుకోకూడదు. ఓకే. సో అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఫస్ట్ చేసుకుని తర్వాత స్టార్ట్ చేయడం, ఇస్ ఇట్ లైక్ ఎనీ అడ్వాంటేజ్ టు దాట్? ఇట్స్ అ గుడ్ థింగ్ టు డూ. బేస్ లైన్ చూసుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్. బేస్ లైన్ క్రియేటినిన్ స్టార్ట్ చేయకముందు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉందని బేస్ లైన్ చూసుకోవడానికి బాగుంటుంది. ఓకే. లేదు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారంటే ఇట్స్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ టు సీ సీరం క్రియాటినిన్ లెవెల్స్. ఓకే, గాట్ ఇట్. దట్స్ అబౌట్ క్రియాటిన్. ఇంకోటి కొలాజన్. ఇండియాలో హైయెస్ట్ సోల్డ్ ఓవర్ ద కౌంటర్ సప్లిమెంట్స్లో కొలాజన్ ఇస్ ఇన్ ద టాప్ లిస్ట్. సో కొలాజన్ అనగానే యూజువలీ స్కిన్కి కానీ హెయిర్కి కానీ వాడతారు. సో వాట్ ఈస్ ద ఎఫికసీ ఆఫ్ కొలాజన్? స్పీకింగ్ ట్రూలీ, వీగన్ కొలాజన్ పౌడర్స్ అని ఉంటాయి కదా, దానిలో అసలు కొలాజనే ఉండదు. ప్లాంట్ డజంట్ మేక్ కొలాజన్. ఓకే. వాటిలో ఏముంటాయంటే కొలాజన్ బూస్టింగ్ విటమిన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిలికా, జింక్, ఇలాంటివి ఉంటాయి. దే ప్రమోట్ న్యాచురల్ కొలాజన్ సింథసిస్ ఇన్ అ పర్సన్. సో కోఫాక్టర్స్ ఏవైతే కావాలో ఆ కోఫాక్టర్స్ని ఇవ్వడము వేగన్ కొలాజన్ పౌడర్స్లో ఉంటాయి. రియల్ కొలాజన్ ఉండదు దానిలో, ఎందుకంటే ప్లాంట్ డు నాట్ మేక్ ఇట్. ఓకే. వాట్ ఎవర్ కొలాజన్ పౌడర్స్ వీ యూజ్డ్, మెరీన్ కానీ బొవైన్ కానీ, దే ఆర్ యూజువల్లీ వెన్ ఎవర్ దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హైడ్రోలైజ్డ్ అనే వర్జన్లో ఉన్న, పెప్టైడ్స్ అనే వర్జన్లో ఉన్న, వీ అబ్జార్బ్ ఇట్ టు అవర్ బెస్ట్. ఓకే. అండ్ వీ ఆల్వేస్ థింక్ ఓన్లీ బోన్, స్కిన్, హెయిరే ఇంప్రూవ్ అవుతుంది అనుకుంటాం. బట్ మేజర్లీ కొలాజన్ పెప్టైడ్స్ ఆల్సో వర్క్ ఆన్ ద గట్. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ గట్ హీలింగ్. దే వర్క్ ఎట్ ద గట్ లెవెల్. ఓకే. సో ఇట్ రిపేర్స్ ద గట్ అలాంగ్ విత్ బూస్టింగ్ కొలాజన్ ఇన్ ద బాడీ. గాట్ ఇట్. సో ఇప్పుడు వీగన్ కొలాజన్ పక్కన పెడితే, ఆర్ దెర్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ కొలాజన్ దట్ ఈస్ లైక్ డైరెక్ట్లీ యూస్ఫుల్, ఆర్ కొలాజన్ డైరెక్ట్గా ఉండే సప్లిమెంట్స్ కూడా ఉన్నాయా మనకి మార్కెట్లో? మెరీన్ కొలాజన్ అండ్ బొవైన్, దీస్ ఆర్ ద 2 types of collagens that are available. Okay. And what should vegans or vegetarians do to get like collagen? This is very personal question. We can't push it on individuals. It's up to the choice of individuals. Endukante some people are very specific. They don't want to consume ఎనీథింగ్ మార్క్డ్ రెడ్. అది సప్లిమెంట్ అయి ఉండొచ్చు, పౌడర్ అయి ఉండొచ్చు, ఫుడ్ అయి ఉండొచ్చు. దే కాంట్ గో అగేన్స్ట్ దర్ కల్చరల్ నార్మ్స్. కాబట్టి దే ఆల్వేస్ డిపెండ్ ఆన్ వీగన్ కొలాజన్ బూస్టర్స్, విచ్ ఇస్ నాట్ బ్యాడ్. ఎందుకంటే యువర్ బాడీ షుడ్ సపోర్ట్ ఫర్ ఇట్. కానీ కోఫాక్టర్స్ కావాలి కాబట్టి దే ప్రొవైడ్ విత్ ద కోఫాక్టర్స్. లేదు ఐ వాంట్ టు రియలీ బూస్ట్ అంటే వీగన్ కొలాజన్ పౌడర్స్ డూ ఓన్లీ లిటిల్ బిట్. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ మెరీన్ కానీ బొవైన్ కానీ. ఓకే. అంటే న్యాచురల్గా కొలాజిన్ ప్రొడ్యూస్ అవ్వాలి బాడీలో అంటే, is there any specific diet or? Best method if you don't want to use any kind of external formulations is a bone soup. Okay. That is the only best way. When you're using a cartilage, when you're using bones as a soup, then that will have natural collagen. Okay. Coming to nutritional supplements. మీ దగ్గరకు వచ్చే వాళ్ళు, జస్ట్ లైక్ వెరీ క్యూరియస్ క్వశ్చన్, మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో వాళ్ళకి జెన్యూన్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నా కానీ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ వద్దు అనే వాళ్ళు ఉంటారా? ఎలా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్?
న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ 4 ఫార్మ్స్లో వస్తాయి. ఒకటేమో అనాటమికల్ లెవెల్. ఎలా అంటే న్యూట్రియంట్స్ ఎంత డెఫిషియంట్ అయిపోయాయి అంటే బాడీలో కనబడతాయి చేంజెస్. ఫర్ ఎగ్జాంపుల్ నెయిల్స్ స్పూన్ షేప్డ్ నెయిల్స్ అయిపోయాయి అనుకోండి, అంటే లాంగ్ టర్మ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టు. కానీ అక్కడి వరకు ఆగకుండా మనం బ్లడ్లోనే ఐరన్ లెవెల్స్, ఫెరిటిన్ లెవెల్స్, టీఐబీసీ చెక్ చేసినప్పుడు ఆల్టరేషన్స్ ఉన్నాయి అంటే అక్కడ ప్లాస్మా లెవెల్లో ఐరన్ డెఫిషియన్సీ ఉందంటే దట్ ఈస్ సబ్ మార్జినల్. అండ్ దెర్ ఆర్ వెరీ ఎర్లీ ఆన్ మైల్డ్ సైన్స్. కంజంక్టైవాలో ప్యాలర్ కానీ, అంటే పింక్నెస్ తగ్గడం కానీ, వైట్గా అనిపించడం కానీ, ఇవి. సో డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఎక్స్టర్నల్ సప్లిమెంటేషన్ ఈజ్ నీడెడ్ బికాస్ ఆ ఎఫెక్ట్స్ వచ్చాయి అంటే బాడీ ఈజ్ సఫరింగ్ త్రూ ఇట్. లెట్స్ టేక్ ఐరన్ డెఫిషియన్సీ ఫర్ ఎగ్జాంపుల్. ఏముంటాయి ఛాలెంజెస్? గ్రాగీగా ఉండడము, లో ఎనర్జీ లెవెల్స్, ఏమైనా వర్క్ చేస్తుంటే సింపుల్ థింగ్స్కి ఆయాసం రావడము, ఆర్ ఎక్సర్సైజ్ చేయలేకపోవడం. దీస్ ఆర్ ద థింగ్స్. సో మనము ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయాలి అండ్ యూ షుడ్ కరెక్ట్ ద లెవెల్స్ ఆల్సో. సో సప్లిమెంట్స్ ఆర్ ద కీ. నెక్స్ట్ థింగ్, టు గెట్ అ చేంజ్ ఇన్ ద బాడీ, బయలాజికల్ చేంజ్ ఒకటి క్రియేట్ చేయాలి అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ థెరప్యూటిక్ డోస్. వెన్ యూఆర్ యూజింగ్ అ వైటమిన్, ఒక వైటమిన్ని ఒక కాన్సన్ట్రేషన్, ఒక డోస్లో ఒక బెనిఫిట్ కోసం, బయలాజికల్ బెనిఫిట్ కోసం, లేకపోతే బాడీలో ఒక చేంజ్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తే థెరప్యూటిక్ డోస్ అంటాం. ఓకే. సో దానికి థెరప్యూటిక్ డోసే వాడాలి. దిస్ అన్ అదర్ డోస్ జనరల్ మెయింటెనెన్స్, అంటే డెఫిషియన్సీస్లో పోకుండా మెయింటైన్ చేయడానికి సబ్ మినిమల్ డోసేజెస్ వాడుతూ ఉంటే దెన్ దట్ ఈస్ general supplementation. Okay. What is more crucial is therapeutic supplementation. ఎందుకంటే దట్ విల్ హ్యావ్ అ ఫార్మకలాజికల్, అఫ్ కోర్స్ ఫార్మస్యూటికల్ డ్రగ్స్ వాడి ఒక మెకానిజంని టార్గెట్ చేయడము, దానివల్ల ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడము అంటే దట్ ఈస్ అ ఫార్మస్యూటికల్ డ్రగ్. బట్ ఇన్ అ సిమిలర్ ఫ్యాషన్ ఒక వైటమిన్ is used to create the therapeutic benefit to get a desired action, then that supplement should be used in only that particular dosage. Okay. For example, mitochondrial dysfunction ఉందనుకోండి, no pharmaceutical drug can treat a mitochondrial dysfunction. Mitochondrial dysfunction multiple reasons వల్ల వస్తుంది. ఏజింగ్ వల్ల రావచ్చు, ఇన్ఫ్లమేషన్ వల్ల రావచ్చు, బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల రావచ్చు, ఆల్కహాల్, స్మోకింగ్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రెస్. కానీ అది ఇంప్రూవ్ చేయాలంటే బాడీ నీడ్స్ vitamins like coenzyme Q10, it needs omega-3, it needs vitamin C, it needs PQQ, it needs sunlight exposure, అంటే మార్నింగ్ మనం లైట్ ఎక్స్పోజర్ అవ్వడం, అండ్ గుడ్ బ్రీదింగ్, గుడ్ ఆక్సిజన్. ఇఫ్ వీ హ్యావ్ ఆల్ ఆఫ్ దిస్, మైటోకాండ్రియా విల్ వర్క్ వెల్. కానీ మనం అది వదిలేసి ఇఫ్ వీఆర్ వర్కింగ్ ఆన్ అదర్ థింగ్స్ అండ్ నాట్ వర్కింగ్ ఆన్ మైటోకాండ్రియా, విల్ నాట్ హ్యావ్ ద ఎనర్జీ టు. కొన్ని కేసెస్లో సప్లిమెంట్స్ తీసుకోవడం ఈజ్ ద కీ. సో కొన్ని కేసెస్లో డెఫిషియన్సీ నుండి అది అడిక్వేట్ లెవెల్స్కి రావాలి, ఆప్టిమైజ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ సప్లిమెంట్స్. బట్ అగైన్ ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఫుడ్స్ ఆర్ ఫంక్షనల్ ఫుడ్స్, ఏవైతే స్పెసిఫిక్ డెఫిషియన్సీస్ ఉన్నాయో అవి కవర్ చేయడానికి వాటికి రైట్ఫుల్ ఫుడ్ తీసుకోకపోతే మళ్ళీ డెఫిషియన్సీలోకి వెళ్తాం. కాబట్టి సప్లిమెంట్ ఆ టైంలో తీసుకున్నా ఇట్స్ ఇంపార్టెంట్ యూ డోంట్ గో బ్యాక్, మళ్ళీ డెఫిషియన్సీలోకి వెళ్ళొద్దంటే ఆ ఫంక్షనల్ ఫుడ్స్ తీసుకోవాలి, ఆ సూపర్ ఫుడ్స్ తీసుకోవాలి. అందరూ చేసే మిస్టేక్ ఇది, సప్లిమెంట్ ఆన్ అండ్ ఆఫ్ తీసుకుంటూ ఉంటారు కానీ న్యూట్రిషనల్గా ఏ కరెక్షన్స్ చేసుకోరు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం డెఫిషియన్సీ, సప్లిమెంట్ తీసుకుంటున్నారు ఓకే, బట్ ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు టేక్ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్, ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు టేక్. అలాగే omega-3కి లేదు అన్ని సీడ్ ఆయిల్స్ తింటాను, అన్ని ఆయిలీ ఫుడ్స్ తింటాను, omega-6 రిచ్ ఫుడ్స్ తింటాను, కానీ నేను omega-3 టాబ్లెట్ వేసుకుంటాను. ఎలా వర్క్ అవుతుంది? అలా వర్క్ అవ్వదు. సో యూ హ్యావ్ టు ఈట్ దోస్ ఫుడ్స్ విచ్ ఆర్ ఫంక్షనల్ ఫుడ్స్, సూపర్ ఫుడ్స్ విచ్ విల్ హెల్ప్ అస్ టు ఇంప్రూవ్ ఇట్ అండ్ సప్లిమెంట్ ఇట్ టు కరెక్ట్ ద డెఫిషియన్సీ. గాట్ ఇట్. ఇప్పుడు సప్లిమెంట్స్ మోడర్న్ డేలో కీ అయినప్పుడు మన బాడీకి టెక్నికల్గా ఫుడ్ నుండి వస్తుందా న్యూట్రియంట్స్, లేదంటే సప్లిమెంటేషన్ నుండి వస్తుందా అనే డిఫరెన్స్ తెలుస్తుందా ఇన్ జనరల్ కన్జ్యూమ్? నో. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో ఆరెంజెస్ ఆర్ నాట్ ఆరెంజెస్, యాపిల్స్ ఆర్ నాట్ యాపిల్స్, ఆర్ ఈవెన్ అంత న్యూట్రిటివ్ వాల్యూ కూడా మనకు డెఫినేషన్ ఉండేది కదా, ఆరెంజ్ అంటే ఇంత వైటమిన్ సి ఉంటుంది ఒక ఆరెంజ్లో అని. ఇఫ్ యూ చెక్ టుడేస్ ఆరెంజ్ యూ డోంట్ హ్యావ్ సో మచ్ వైటమిన్ సి. ఇంతకుముందు ఒక్క ఆరెంజ్ తింటే ఇప్పుడు 6 ఆరెంజెస్ తినాలి. సో న్యూట్రిషనల్ వాల్యూ హెస్ కమ్ డౌన్, ఎందుకంటే సాయిల్లో మినరల్ వాల్యూ కూడా తగ్గిపోయింది. అండ్ ఆల్సో ద ఫ్రూట్స్ ఆర్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. we go through lot of supply chain, they go through lot of radiation in the supermarkets. So nutritive value is not there in what we eat today. But that doesn't mean we start eating only supplements and stop eating food. We don't mean it. ఎందుకంటే
ఇఫ్ యూ ఆర్ ఓవర్ డిపెండెంట్ ఆన్ పిల్స్ ఆర్ సప్లిమెంట్స్ అండ్ అండర్ ఈట్ యువర్ ఫుడ్లో నుండి వచ్చే ఫైబర్ రానప్పుడు గట్ మొత్తం స్పాయిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ యూ నో వాట్ బాడీ ఫంక్షన్స్ ఆన్, రిమూవ్ ఆల్ ద ఫుడ్, డోంట్ గివ్ ద పర్సన్ ద ఫుడ్ ఫర్ 2 to 3 days and give only supplements to cover all the nutrients. We don't function like human. రైట్. ఎందుకంటే ఫుడ్ ఓరల్గా తీసుకున్నప్పుడే సలైవా ఇస్ స్టిమ్యులేటెడ్, ఇసోఫేగస్ విల్ యాక్ట్, స్టమక్ విల్ ప్రొడ్యూస్ ద యాసిడ్, other organs will produce the enzymes. There is a process to it, there is a digestion system to it. Our digestion system food ni digest cheyadanike tayarayindi. Right. Of course it will digest supplements little bit differently. When you are over supplementing, there is a problem that your digestive system will be little affected or it may not be as easy. So kabatti when needed, when there are deficiencies, is important to address with supplements. Okay. But also is important is taking right foods which can nourish us. Got it. బట్ అన్లైక్ అంటే సిస్టమ్ ఆల్టరింగ్ మెడికేషన్స్ కొన్ని ఉంటాయి కదా, ఇన్సులిన్కి సంబంధించినవి కానీ అట్లాంటివి. సో దానివల్ల ఎలాంటి డిపెండెన్సీ అయితే క్రియేట్ అవుతుందో బాడీలో, సప్లిమెంట్స్ వల్ల, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ వల్ల అట్లాంటి డిపెండెన్సీ ఏం క్రియేట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా మానేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ చెప్తాను. ఇప్పుడు వెరీ సివియర్ B12 డెఫిషియన్సీ ఉంది, కాగ్నిటివ్ డిక్లైన్ బాగా ఉంది, B12 సడన్ గా ఇవ్వడం ఆపేసావు, దేర్ కుడ్ బి అ ప్రాబ్లమ్. ఓకే. కానీ ఆల్రెడీ B12 సఫిషియెంట్ గా ఉంది, నువ్వు మెయింటైన్ చేయడం మానేసావు, టాబ్లెట్ మానేసావు అంటే అప్పుడేం ప్రాబ్లం ఉండదు. బట్ అగైన్ దెర్ ఇస్ అ type 1 diabetes, insulin deficiency problem, and you suddenly stopped insulin, that is a life threatening situation. Right. Of course supplement ఆపినప్పుడు life threatening ఏమీ ఉండదు, బట్ యువర్ లైఫ్ ఈస్ డిపెండెంట్ ఆన్ అ వైటమిన్, దెన్ ఇట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్, అదర్వైజ్ నాట్. సో ఈ సప్లిమెంట్స్లో కూడా డిఫరెంట్ ఫంక్షన్స్కి డిఫరెంట్ సప్లిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఒక కైండ్ ఆఫ్ సప్లిమెంట్స్ వేసుకుంటుంటే లైక్ అదర్ ఫంక్షన్స్ ఆ ఇంటర్ప్లే ఎట్లా వర్క్ అవుతుంది? కామన్లీ ఐ సీ హెయిర్ లాస్ ఉందనగానే బయోటిన్ సప్లిమెంట్స్ కొని వేసేసుకుంటారు, 10,000 units mcg అని, 5,000 mcg అని. ఇన్ హై డోసెస్ బయోటిన్ కెన్ యాక్చువల్లీ డిస్టర్బ్ థైరాయిడ్ హెల్త్. ఓకే. హై డోసెస్ తీసుకున్నప్పుడు బయోటిన్, ఇట్ కెన్ కాజ్ బ్రేక్అవుట్స్ ఆన్ ద స్కిన్, ఇట్ కెన్ కాజ్ న్యూ యాక్నే, ఇట్ కెన్ డిస్టర్బ్ థైరాయిడ్ హెల్త్. సిమిలర్లీ ఇమ్యూనిటీ లేదు అని జింక్ టాబ్లెట్స్ స్టార్ట్ చేసేస్తారు. కానీ బాడీ ఎప్పుడు సింగిల్ వైటమిన్ పైన డిపెండ్ అవ్వదు, దిర్ ఇస్ అ కాన్స్టెంట్ ఇంటర్ప్లే ఆఫ్ కాన్స్టెంట్ రియాక్షన్స్. కొన్ని రియాక్షన్స్ వర్క్ అవ్వాలి అంటే దానికి ఆల్ బి వైటమిన్స్ కావాలి, B3, B6, B9, B12 కావాలి, దానికి జింక్ తోడవ్వాలి, C తోడవ్వాలి, మెగ్నీషియం తోడవ్వాలి. మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్స్ వర్క్ లైక్ దట్ విత్ 4-5 కోఫాక్టర్స్. సో మనం ఒకటే కరెక్ట్ చేసి ఒకటే కోఫాక్టర్ ఇస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ జింక్, వెన్ యూ ఓవర్ కన్జ్యూమ్ ఆర్ యూ ఆర్ టేకింగ్ జింక్ alone without taking copper, these people end up with copper deficiencies. So there's always a ratio between zinc and copper to follow. Yeah. So I think ఇక్కడే సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ ఇక్కడే ప్రాబ్లం అవుతుంది అనుకుంటా. బికాస్ మనం ఒక ప్రాబ్లం అనుకొని దానికి సప్లిమెంట్ తీసుకుంటాము, బట్ అది బాడీలోకి వెళ్ళాక ఇంకేమి సిస్టమ్స్ని ఆల్టర్ చేస్తుందో మనకు ఐడియా ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో గోయింగ్ త్రూ అ మెడికల్ ప్రొఫెషనల్ ఇస్ లైక్ ఇంపార్టెంట్. గోయింగ్ త్రూ మెడికల్ ప్రొఫెషనల్ ఆర్ ఎనీ హెల్త్ ప్రొఫెషనల్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ గివింగ్ సప్లిమెంట్స్. ఓకే. ఇప్పుడు మీరు సప్లిమెంట్స్ ఇవ్వాలనుకోండి, యూజువల్గా ఎట్లాంటి ప్రోటోకాల్ ఫాలో అవుతారు ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్? వీ హ్యావ్ టు కన్సిడర్ సిమ్టమ్స్, వినాలి అసలు ఏంటి, ఏం ఎఫెక్ట్స్ ఉన్నాయి, చెప్పే సిమ్టమ్స్లో ఏ సిమ్టమ్స్ ఏ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కోరిలేట్ అవుతున్నాయి. సెకండ్ థింగ్ సైన్స్, బాడీ సైన్స్, నెయిల్స్ ఏం చెప్తున్నాయి, స్కిన్ ఏం చెప్తుంది, డ్రై స్కిన్ ఉందా, లేకపోతే ఓరల్ అల్సర్స్ ఉన్నాయా, నెయిల్స్ ఏం చెప్తున్నాయి, హారిజాంటల్ లైన్స్ ఏమన్నా ఉన్నాయా, వర్టికల్ లైన్స్ ఉన్నాయా నెయిల్స్ పైన, హెయిర్ లాస్ ఎలా ఉంది, హెయిర్ థిన్నింగ్ ఎలా ఉంది, all this science. Then we have to connect the dots between the symptoms and science. Then we connect the third dot, which is blood tests. Yeah. Blood test lo em correlate avutunnayi. If we are suspecting zinc deficiency, how is it correlating? If you are suspecting folate deficiency, ela correlate avutundi. High homocysteine unte ela correlate avutundi. So symptoms, signs, blood biomarkers correlate chesi, then we understand, okay, it is a methylation problem ayi undochu, homocysteine problem ayi undochu, లేదా గట్ హెల్త్ బాగాలేదు, ఎంజైమ్ డెఫిషియన్సీస్. అందుకనే సమ్టైమ్స్ నేను కొంతమంది క్లయింట్స్లో more than 5 న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ చూస్తాను. దట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ బికాస్ దర్ గట్ హెల్త్ ఇస్ స్పాయిల్డ్. సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దర్ గట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐరన్ డెఫిషియన్సీస్ చూస్తాను, హూ ఆర్ హైలీ ఇన్ఫ్లేమ్డ్. అప్పుడు ఐరన్ ఇవ్వడము వాళ్ళకి ట్రీట్మెంట్ కాదు, ఇన్ఫ్లమేషన్ని తగ్గించడం ఇంపార్టెంట్.
గాట్ ఇట్. యా. సో ఇలాగా వీ హ్యావ్ టు సీ వాట్ ఆర్ ద కోరిలేషన్స్. ఈజ్ ఇట్ ఎంజైమ్ డెఫిషియన్సీ, గట్ హెల్త్ ఇష్యూనా, లేకపోతే అబ్జార్ప్షన్ ఇష్యూనా, లేకపోతే డీవార్మింగ్ చేయలేదా, ఆర్ దేర్ ఎనీ వార్మ్ ఇన్ఫెస్టేషన్స్ ఇన్ ద బాడీ, ఆర్ ఆర్ దేర్ ఎనీ పారాసైటిక్ ఇన్ఫెస్టేషన్స్. దే మల్టిపుల్ రీజన్స్ వై పీపుల్ కుడ్ బి డెఫిషియంట్. ఆర్ దే నాట్ నరిషింగ్ ఎనఫ్, లేదంటే అది డైజెషన్ ప్రాబ్లమా, అబ్జార్ప్షన్ ప్రాబ్లమా, కన్జంప్షన్ ప్రాబ్లమా, ఓకే. ఏంటి చూసి, ఆర్ హౌ లాంగ్ విల్ ఇట్ నీడ్. అండ్ ఉట్టి డెఫిషియన్సీస్ అడ్రస్ చేస్తే సరిపోదు. వాట్ కాజ్ ద డెఫిషియన్సీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, దట్ ఆల్సో షుడ్ బి కరెక్టెడ్. ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసే లోపు అండర్లైనింగ్ ప్రాబ్లమ్ని కూడా కరెక్ట్ చేసేయాలి, సో దట్ మళ్ళీ దే డోంట్ ల్యాండ్ అప్ ఇన్ డెఫిషియన్సీస్ అగైన్. గాట్ ఇట్. ఇప్పుడు లేబుల్ రీడింగ్ మీద చాలా అవేర్నెస్ ఉంది కదా, అంటే ఏం ఇంగ్రీడియంట్స్ చూడాలి, ఇన్ జనరల్ సూపర్ మార్కెట్కి వెళ్తే వాట్ ప్రోడక్ట్స్ టు బై చాలా అవేర్నెస్ ఉంది. సిమిలర్గా సప్లిమెంట్స్కి కూడా లేబుల్ రీడింగ్ మీద ఏదన్నా గైడ్ లైన్స్ కానీ? చాలా సప్లిమెంట్స్ బయట ఉన్నాయి కదా, చాలా మంది అవి ఫార్వర్డ్ చేసి నేను ఇవ్వాడొచ్చా లేకపోతే బయట నుండి తెప్పించుకోవచ్చా అని అడుగుతుంటారు. ఎవరైతే సప్లిమెంట్స్ రీడ్ చేస్తూ ఉంటారో ఇండియాలో కొనే సప్లిమెంట్స్ కానీ బయట కానీ సర్టిఫికేషన్స్ చూడాలి. NSF అని, USP అని. ఇంకోటి అడిటివ్ ఫ్యాక్టర్స్ చూడాలి పక్కన. ప్రొప్రైటరీ బ్లెండ్స్ చూడాలి. ఓకే. ఎవరైతే ప్రొప్రైటరీ బ్లెండ్ అంటున్నారో ఏ ఇంగ్రీడియంట్కి డోసేజ్ లేదో దట్ ఈస్ వెరీ క్వశ్చనబుల్. ఓకే. డోంట్ ప్రిఫర్ ప్రొప్రైటరీ బ్లెండ్స్, ఎందుకంటే ఆ బ్లెండ్లో ఏ మాలిక్యూల్ ఎంత డోస్ ఉందో తెలియదు. ఓకే. సో ఆల్వేస్ లుక్ ఫర్ ఇండివిజువల్ డోసెస్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మేక్ ష్యూర్ దే డోంట్ హ్యావ్ షుగర్ ఎడిటివ్స్ అండ్ టూ మెనీ బల్కింగ్ ఏజెంట్స్ ఉండకూడదు. ఓకే. కింద బల్కింగ్ ఏజెంట్స్ అని ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది, అన్ని బల్కింగ్ ఏజెంట్స్ ఉండకూడదు. సో బల్కింగ్ ఏజెంట్స్, ప్రొప్రైటరీ బ్లెండ్స్, సర్టిఫికేషన్స్, ఈ మూడు చూసుకోవాలి. ఓకే, గాట్ ఇట్. అంటే ప్రొప్రైటరీ బ్లెండ్స్ అంటే బేసికలీ దే డోంట్ వాంట్ టు రివీల్ వాట్ వెంట్ ఇన్ టు ద బ్లెండ్. ఈ బ్లెండ్లో ఏ మాలిక్యూల్స్ వాడారో కూడా ఉండదు అప్పుడప్పుడు, కానీ కొన్నిసార్లు ఏ మాలిక్యూల్స్ వాడారో ఉంటుంది, కానీ అవి ఎంత డోసెస్ ఉన్నాయో తెలియదు. Got it. So ఇదంతా వీఆర్ టాకింగ్ అబౌట్ ప్యూర్లీ న్యూట్రిషన్. కీపింగ్ న్యూట్రిషన్ అసైడ్, మనకి ఏజ్ పెరిగే కొద్దీ బాడీలో కొన్ని మాలిక్యూల్స్ తయారు చేసే కెపాసిటీ కూడా డిక్లైన్ అవుతుంది కదా. సో ఏజ్ రిలేటెడ్గా లైక్ వాట్ ఆర్ ద మాలిక్యూల్స్ ఆర్ లైక్ సిస్టమ్స్ దట్ ఆర్ డిక్లైనింగ్, అండ్ ఇవి సప్లిమెంట్ చేసుకోవచ్చా కొన్ని మాలిక్యూల్స్? 3 things that decline with age are: number 1, NMN or NAD levels. Number 2, creatine levels. Number 3, CoQ10 levels. These are the most common ones. డిక్లైన్ అవుతూ ఉంటాయి. ఎస్, డెఫినెట్లీ సప్లిమెంట్ చేసుకోవచ్చు, బట్ కొన్ని థింగ్స్ చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరు NAD అని సెలబ్రిటీస్ అండం మొదలు పెట్టాక చాలామంది NMN, NAD సప్లిమెంట్స్ తీసుకుంటున్నారు. ఓకే, ఫైన్, డిక్లైన్ ఉంటుంది, తీసుకోవచ్చు. కానీ ఆల్వేస్ స్టార్ట్ విత్ లో డోస్ అండ్ దెన్ ఎస్కలేట్ ఇట్. ఓకే. ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎంత తీసుకోవాలో తెలియదు అన్నప్పుడు NAD మెటబలైట్స్ టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ చేసినప్పుడు NADలో చాలా వర్జన్స్ ఉంటాయి, NAD, NADH అని. ఆ రేషియోస్ ఎలా ఉన్నాయి, ఎంత డెఫిషియెంట్ ఉన్నారు, లో డోస్ అవసరమా, హై డోస్ అవసరమా తెలుస్తుంది. బట్ యాజ్ అ జనరల్ నార్మ్, ఆల్జైమర్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఎక్కువ ఎల్డర్లీ పీపుల్ కానీ, వాళ్ళకి NAD లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. బట్ స్టిల్ వాళ్ళకు కూడా లో డోస్తో స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఇంకోటి, యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, ఎవరైతే డిప్రెసెంట్ మెడ్స్ పైన ఉన్నారో వీళ్ళకి డైరెక్ట్లీ గివింగ్ NAD ఈజ్ నాట్ అ గుడ్ చాయిస్. ఓకే. సో ఇలాంటి ఇష్యూస్లో కొంచెం చూసుకొని వీ హ్యావ్ టు యాక్ట్. ఆర్ కొన్నిసార్లు NMN సప్లిమెంట్స్ కానీ, NR సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు కానీ, యూజువలీ NMN కానీ NR కానీ ఇచ్చినప్పుడు బాడీలో ఇంటర్నల్గా అది వెళ్ళి NADకి కన్వర్ట్ అవ్వాలి. But there are pathways which recycle NAD. Now latest studies show recycling of NADలో issues ఉన్నాయని. ఓకే. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నేను NMN వేసుకుంటాను, అది వేసుకోగానే వెళ్ళి NADగా కూర్చొని NAD లెవెల్స్ స్పైకప్ అయిపోతాయి. ప్రతిసారి అలా అవ్వాలని ఏం లేదు. వెన్ NAD మెటబాలిజం ఇస్ నాట్ గోయింగ్ ఆన్ ఇన్ ద బాడీ వెల్, యూ మే ఎండ్ అప్ విత్ అదర్ మెటబలైట్ అండ్ నాట్ NAD ఇట్ సెల్ఫ్. ఓకే. Doing same molecule long time is not ideal thing also. ఓకే. ఇప్పుడు ఈ ఏజ్ వల్ల డిక్లైన్ అయ్యే మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో బాడీలో, సో న్యాచురల్గా దాన్ని రివర్స్ చేయలేమా త్రూ సప్లిమెంట్స్ అయితేనే? ఇస్ ఇట్ లైక్ మోస్ట్ ఎఫెక్టివ్ ఆర్ న్యాచురల్గా కూడా? We should always include specific foods ఏజ్ అవుతుంటే. ఏజ్ అవుతుంటే B vitamin rich foods తీసుకోవాలి, both B6, B9, B12, magnesium rich foods and omega-3 rich foods and collagen. If you're a non-vegetarian, it's easy to take, but otherwise you have to supplement. Yeah. Creatine is okay if you're consuming non-vegetarian, but if you are a vegan or a vegetarian, you have to supplement. Okay.
బట్ ఇఫ్ యూర్ సీయింగ్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్, ఇంకా బ్లడ్ టెస్ట్లో కూడా అవి తక్కువ ఉన్నాయని తెలుస్తుంది అంటే దట్ మీన్స్ యూ విల్ నీడ్ ఇట్, యూ నీడ్ ద సప్లిమెంట్స్. Okay. So, same protocol, whatever you're saying, applies to slowing down cellular aging also, or దానికి ఏదైనా ఇంకేదైనా సప్లిమెంట్స్ కానీ ఇంకేదైనా మాలిక్యూల్స్ కానీ వీ హ్యావ్ టు బీ కాషియస్ అబౌట్? మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీపుల్ థింక్ నేను ఏజ్ అవుతున్నాను, నేను ఏ సప్లిమెంట్స్ తీసుకుంటే బెటర్ అని వచ్చి అడుగుతారు. ప్రతిసారి ఉట్టి సప్లిమెంట్స్ తీసుకుంటేనే అన్ని కరెక్ట్ అయిపోవు. దట్ ఈస్ వన్ క్రూషియల్ థింగ్ పీపుల్ షుడ్ నో. ఇఫ్ దర్ ఇస్ ఫస్ట్ సప్లిమెంట్ పీపుల్ షుడ్ డూ ఆర్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, అది స్ట్రెంత్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ ట్రైనింగ్. దెన్ బిల్డింగ్ స్ట్రెస్ రెసిలియన్స్, బ్రీదింగ్ టెక్నిక్స్, స్లీపింగ్ వెల్, హ్యావింగ్ గుడ్ డీప్ స్లీప్, good movement, eating foods which are high in all of these. Got it. And next thing is supplementation. So when you're doing all these things right, ఫౌండేషనల్ థింగ్స్ కరెక్ట్గా చేసి ఇప్పుడు నేనేం సప్లిమెంట్స్ తీసుకోవాలి అంటే ఎనీ ఎల్డర్లీ పర్సన్ షుడ్ ఫోకస్ ఆన్ 1 methylated B vitamin with a good all B vitamins should be in it, all methylated forms. Number 3, maintenance of D3 is very important. If you are not on a blood thinner, then you should do a K2 also. In a form of MK7. And if you are a menstruating woman, it's important to check your iron levels. Number 4, if you have any kind of lifestyle disease or if you're aging, CoQ10 will help them. Okay. And omega-3 will help them. Creatine is important too. Magnesium is very, very important. So these are the top minerals. Important minerals and vitamins. But yes, there are now latest studies, a lot of studies on resveratrol, quercetin, spermidine, at the levels of aging in the cellular level. For example, inkoti enti crucial age avutunte we accumulate lot of damaged cells. Of course, we have repair mechanism, we have clearance systems where damage aina proteins body lo undoddani we have one natural mechanism called autophagy. But cells are very smart. Some damaged cells will bypass that mechanisms, clearance avvakunda body lo undipotayi. Okay. Which are called senescent cells. But they are not staying silent, they become SASP. Okay. SASP అంటే ద రిలీజ్ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్. సైలెంట్గా కూర్చొని క్యాన్సర్ కాజింగ్ సైటోకైన్స్ కానీ ఇన్ఫ్లమేషన్ కాజింగ్ సైటోకైన్స్ కానీ కాజ్ చేస్తూ కూర్చుంటాయి. ఓకే. సో ఆటోఫేజీ అంటే మనము ఫాస్టింగ్ చేసినప్పుడు ఆ ఆటోఫేజీ అనేది బూస్ట్ అవుతుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ క్లియరింగ్ సెనసెంట్ సెల్. ఓకే. నౌ వీ ఆల్సో నో there are certain molecules which help in clearing these senescent cells like quercetin, fisetin, ilantivi. Okay. So these things may help when you're aging, like when you're above 50 or above 60. Okay. సో ఇండియాలో టాప్ సెల్ఫ్ సబ్స్క్రైబ్డ్ ఆర్ సెల్ఫ్ ప్రిస్క్రైబ్డ్ సప్లిమెంట్స్ లిస్ట్ ఒకటి తీసాము. సో ఒక్కొక్కటి చెప్తుంటాను, మీరు జస్ట్ మీ ఒపీనియన్ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకున్నా కానీ లైక్ ఇఫ్ యూ కెన్ గివ్ దట్. ఓకే. మీరు బయోటిన్ గురించి ఆల్రెడీ చెప్పారు, బట్ దెన్ ఐఎమ్ స్టిల్ ఆస్కింగ్ బయోటిన్, వాట్స్ యువర్ ఒపీనియన్? అన్లెస్ డెఫిషియన్సీ లేకపోతే తీసుకోకూడదు. ఇఫ్ యూర్ టేకింగ్ ఇట్ అన్నెసరీ థైరాయిడ్ హెల్త్ని ఎఫెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ ఎక్సెసివ్ డోస్ తీసుకుంటే, ఆర్ ఇట్ కెన్ ఎఫెక్ట్ గట్ కాబట్టి ఇట్ కెన్ క్రియేట్ బ్రేక్అవుట్స్ ఆర్ యాక్నే. BCAA. ఇఫ్ యు ఆర్ కన్జ్యూమింగ్ అ కంప్లీట్ ప్రోటీన్, ఫుడ్లో కంప్లీట్ ప్రోటీన్ తీసుకుంటే ఇట్ విల్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. BCAAs వచ్చేస్తాయి. ఓకే. కానీ కంప్లీట్ ప్రోటీన్ లేదు, యూర్ వెజిటేరియన్, ఎక్సర్సైజ్ పర్ఫార్మెన్స్ పెంచాలి, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేయాలి అంటే BCAAs కెన్ బి టేకెన్. ఓకే. మెలటోనిన్ మెయింటైన్ చేయడానికి స్మాల్ డోస్ చాలు. మెలటోనిన్ 0.3 to 1 mg per day of melatonin just to maintain the melatonin levels, it's enough. Okay. But if you're struggling with disorders or some sleep ki issues వస్తున్నాయంటే we may go up to 3 to 5 mg and then bring back to baseline for maintenance up to 0.3 mg per day. Okay. Vitamin But D. anything more than 5 mg for long term can again disrupt the sleep. Okay. Vitamin D. Contrary to what is normally said, D vitamin 400 to 600 IU per day మెయింటైన్ చేసుకుంటే చాలు అని. బట్ టు ద కాంట్రరీ, ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ ఏంటి అంటే D షుడ్ బి మెయింటైన్ లిటిల్ హయ్యర్, మోర్ దాన్ 30 మెయింటైన్ చేసుకుంటే చాలదు. విటమిన్ D3 షుడ్ బి మెయింటైన్డ్ అబౌవ్ 60. ఓకే. సో దానికోసం ద డైలీ మెయింటెనెన్స్ డోస్ క్యాన్ రేంజ్ ఫ్రమ్ 2000 to 5000 IU per day. ఓకే. అండ్ ఆల్వేస్ ఇట్స్ బెటర్ టు బి సప్లిమెంటెడ్ విత్ K2, ఎందుకంటే విటమిన్ డి వర్క్ ఏంటి, కాల్షియంని అబ్జార్బ్ చేయడం. కానీ అది ఎక్కడ పడితే అక్కడ వేసేస్తుంది. కాల్షియం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, ఇన్ ఇంపార్టెంట్ బాడీ పార్ట్స్ లైక్ బోన్స్, నాట్ ఇన్ ద ఆర్టరీస్. బట్ వీ డోంట్ వాంట్ కాల్షియం వెళ్ళి ఆర్టరీస్లో కూర్చోకూడదు, ఎందుకంటే అది అనవసరంగా ఎథెరోస్క్లెరోసిస్ అండ్ బ్లడ్ ఫ్లోని కాంప్రమైజ్ చేస్తుంది.
సో దానికని వీ షుడ్ యాడ్ K2. ఓకే. విటమిన్ డి, K2 యాజ్ అ కాంబినేషన్. విటమిన్ డి అండ్ K2 యాజ్ అ కాంబినేషన్ ఇస్ అ గుడ్ చాయిస్. ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్. The lot of fish oil supplements out there. Always read DHA and EPA together. It should be more than 1000 mg depending on various conditions. Inflammatory conditions, autoimmune conditions unde valaki they may need up to 1.5 to 2 gram per day. ఓకే. గ్లూటాథయోన్. Glutathione is often underestimated. Lot of people lack glutathione. In fact, ఏజ్ అవుతుంటే గ్లూటాథయోన్ తక్కువ ఉంటుంది. కానీ అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే లివర్ ఉట్టి గ్లూటాథయోన్ పైన రన్ అవుతుంది అనుకుంటారు. అలా కాదు. లివర్కి 2 phases ఆఫ్ డీటాక్స్ పాత్వేస్ ఉంటాయి. వాటికి అమైనో యాసిడ్స్ కావాలి, బి వైటమిన్స్ కావాలి, మెగ్నీషియం కావాలి, విటమిన్ సి కావాలి, గ్లైసిన్ కావాలి, ఇవన్నీ కావాలి. ఉట్టి గ్లూటాథయోన్ ఇస్తే లివర్ అంతా సెటరేట్ అయిపోతుంది అనుకుంటే అది మిస్టేక్. ఓకే. సో గ్లూటాథయోన్ ఇస్ బేసికలీ యూస్ ఫర్ లివర్, బట్ దెన్ పీపుల్ ఆఫన్ స్కిన్ కోసం అని చెప్పి చిన్న మిస్కన్సెప్షన్ ఉంటుంది. అంటే గ్లూటాథయోన్తో డెఫినెట్లీ దెర్ ఇస్ అ సైడ్ ఎఫెక్ట్ దట్ యు మే గెట్ ఫేరర్. ఓకే. కానీ గ్లూటాథయోన్ ఇంకోటి ఏం చేస్తుంది అంటే కిలేట్ చేస్తుంది. అంటే ఎక్కడెక్కడైనా హెవీ మెటల్స్ ఉంటే సెల్స్లో అవి లివర్ త్రూ డీటాక్సిఫై అవి మళ్ళీ బ్లడ్లోకి వస్తాయి. కానీ లివర్ కంప్లీట్గా డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే గ్లూటాథయోన్తో పాటు బాడీకి అమైనో యాసిడ్స్, బి వైటమిన్స్, ఆల్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అవన్నీ కావాలి. ఓకే. గట్ సప్లిమెంట్స్, ప్రోబయోటిక్స్. There's lot of latest research gut supplements లో. Now we went up to a stage where ఇంతకుముందు లాక్టోబాసిల్లై స్పీషీస్ లేకపోతే బైఫిడోబాక్టీరియం స్పీషీస్ అంతవరకే చెప్పేవాళ్ళం. ఫౌండేషనల్ బ్యాక్టీరియా ఉండాలి, లేకపోతే మీకు గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే లాక్టోబాసిల్లస్ ప్లస్ బైఫిడోబాక్టీరియం ఉన్నాయి తీసుకోండి అని. కానీ ఇప్పుడు డిసీజ్ స్పెసిఫిక్ గట్ సప్లిమెంట్స్ వచ్చేసాయి. వీఆర్ గోయింగ్ అప్ టు అ స్టేజ్ వేర్ వీఆర్ సేయింగ్ స్పీషీస్ తర్వాత వి గివ్ అ నెంబర్. అంటే ఈ స్పెసిఫిక్ స్ట్రెయిన్స్ ఈ కండిషన్లో ఎక్కువ యూస్ఫుల్ అని. ఇంకోటి ఏంటి అంటే ఫౌండేషనల్ బేసిక్స్ ఏవి కరెక్ట్ చేయకుండా ఉట్టి ప్రోబయోటిక్స్ ఇస్తూ పోతే కూడా బాడీ డోంట్ వర్క్. ఇన్ఫ్యాక్ట్ ఒక్కొక్కసారి స్మాల్ ఇంటెస్టైనల్ బవల్ ఓవర్ గ్రోత్స్, స్మాల్ ఇంటెస్టైనల్ ఫంగల్ ఓవర్ గ్రోత్స్ ఉన్నప్పుడు యూ షుడెంట్ డైరెక్ట్లీ స్టార్ట్ విత్ అ ప్రోబయోటిక్. ఓకే. అశ్వగంధ. ఓకే. దర్ లాట్ ఆఫ్ అడాప్టోజన్స్ కదా, రోడియోలో అని వింటుంటాము, అశ్వగంధ అని వింటుంటాము. అశ్వగంధ ఏమో ఎస్ డెఫినెట్లీ 2 low cortisol ఉన్నప్పుడు, 2 high cortisol ఉన్నప్పుడు కార్టిజాల్ బ్యాలెన్స్ కోసం అశ్వగంధ హెల్ప్ అవుతుంది. కానీ బయట చాలా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. వాటిలో బెటర్గా పనిచేసేది KSM ఒకటే. ఓకే. బెటర్ అబ్జార్ప్షన్. ఓకే. యాంగ్జైటీ ఉన్నప్పుడు రోడియోలా యూస్ చేయకూడదు. లాట్ ఆఫ్ అశ్వగంధ కమ్స్ విత్ రోడియోలా ఇంకో హర్బ్. ఓకే. కానీ యాంగ్జైటీ ఉన్నప్పుడు రోడియోలా షుడ్ నాట్ బి యూస్డ్. ఓకే. శిలజిత్ వచ్చేసి అవును ఈ మధ్య ఎక్కువ వింటున్నాము, కానీ శిలజిత్లో మినరల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ జస్ట్ మినరల్ రిచ్ మాలిక్యూల్ అనమాట. కానీ ఏ మినరల్స్ ఎంత డోస్లో ఉంటాయి తెలియదు కాబట్టి ఇట్ షుడ్ బి టేకన్ ఇన్ మోడరేషన్ ఇఫ్ టేకన్. ఓకే. నేను 2 kinds ఆఫ్ ఇండివిజువల్స్ని ఎక్కువ చూస్తూ ఉంటాను. ఏదర్ సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కానీ సప్లిమెంట్స్ అస్సలు తీసుకునే వాళ్ళు కానీ కరెక్ట్గా మోడరేట్గా కండిషన్ స్పెసిఫిక్, ప్రాబ్లమ్ స్పెసిఫిక్, డోస్ స్పెసిఫిక్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తే వీ కెన్ హ్యావ్ గుడ్ బెనిఫిట్స్. అండ్ సప్లిమెంట్ సైక్లింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ కోసం సప్లిమెంట్స్ వాడుతున్నప్పుడు హౌ లాంగ్ ఐ షుడ్ యూజ్ అంటారు. వి ఆల్ నీడ్ టు హ్యావ్ వన్ మెయింటెనెన్స్ స్టాక్ ఆఫ్ సప్లిమెంట్స్ కదా ఏజ్ అవుతుంటే. బట్ వెన్ యూఆర్ యూజింగ్ ఫర్ 3 months, గివ్ అ హాలిడే ఆఫ్ 1 month and then restart again. Okay. So that supplement holiday is very important.